ఇల్లు లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరో ఉండరేమో, ఇక మేబీ సొంతింటి కళ అందరికీ నిజమైపోతుంది. నిజంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తలుచుకుంటే కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం, దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదల నివాస అవసరాలను తీర్చడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 3 కోట్ల ఇల్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆదివారం కొలువుదీరాక సోమవారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో దీని మీద ముద్రపడింది. అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. గత 10 ఏళ్లలో 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది. ఇప్పుడు మరొక 5 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఇతరత్ర పథకాలను సమ్మిళితం చేసి ఆ ఇళ్లలో మరుగుదొడ్లు, అలాగే ఎల్పీజీ కనెక్షన్లు, విద్యుత్తు, తాగునీటి కుళాయి లాంటి సౌకర్యాలను కూడా అందజేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నరేంద్ర మోడీ. నేను విశ్రాంతి తీసుకోవడానికి అయితే పుట్టలేదు, ప్రజలకి సేవ చేయడానికి అని చెప్పి బాధ్యత ఆయన తీసుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారినాయి. అలాగే నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన కూడా ఖరారైంది. దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైపోయింది. 12వ తేదీన ఉదయం 8:20 ప్రధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. 10:55 విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కార్యక్రమం జరిగే కేసరపల్లిలో ఐటీ పార్క్ మైదానానికి వస్తారు. 11 నుంచి 12:30 వరకు ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. 12:40 అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్కి వెళ్తారు. దాదాపుగా ఈయన టూర్ అయితే ఖరారైపోయింది.